హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ ప్రవీణ్. నేను మీ సిద్దిపేట మోడల్. మోడల్ సూపర్ మోడల్. ఇప్పుడు మనకు హైదరాబాద్లో గల్లీ గల్లీకి ఒక మోడల్ కనిపిస్తారు, బట్ ఒక జిల్లాలో సిద్దిపేటలో ఒక మోడల్ ఉన్నారు. ఆ మోడల్ని మీరు మీ స్టైల్లో చెప్పండి. అదే డైలాగ్ కామెడీగా చేశాను స్టార్టింగ్ నుంచి కొమర్షియల్ దగ్గర. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావా సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. వీడియోలలో చూసినంత సౌండ్ నాకు వినిపిస్తలే. సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. అంటే ఫస్ట్ మీకు ఎలా స్టార్ట్ చేయబుద్ది అయింది? అంటే మీకు ఇట్లాంటి సోషల్ మీడియాలో రావడానికి ఏది కారణం? అంటే వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయినారా, లేకపోతే మీరే ఇన్స్పైర్ అయ్యి వీడియో స్టార్ట్ చేయడం జరిగిందా? అంటే వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ ఏం లేదు. కొమర్షియల్ నేను పనిచేసే దగ్గర విజిటర్స్ ఏమనే వాళ్ళంటే ఇది చాలామందికి తెలియదు ఇంత మంచి బ్యూటిఫుల్ టూరిజం అట్రాక్షన్ అన్నప్పుడు నా మైండ్లో ఒక ఆలోచన వచ్చింది, మరి ఇది ప్రమోషన్ చేద్దాం, నా ఎట్లాగో నేను కామెడీ చేయగలను అని ఐ స్టార్టెడ్ ద రీల్స్. అంటే చాలామంది నేను కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాశాను, ఇది రాశాను, అది గవర్నమెంట్ అని, కానీ డైరెక్ట్ నీ యూపీఎస్సీకే టార్గెట్ చేసావు కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే ఏమనిపించింది ఫస్ట్, ఇది గెట్టబుల్ అని అనిపించిందా మీకు? అంటే రైట్ ఫ్రమ్ మై స్కూలింగ్ నాకు రెండు ఉండేటి. అంటే నేను గ్రాడ్యుయేషన్లో ఫిజిక్స్ చేసేటప్పుడు సైంటిస్ట్ అవ్వాలని, అది లేదా కలెక్టర్ అవ్వాలి, యూపీఎస్సీ క్రాక్ చేస్తే బ్యూరోక్రాట్ అవుతే ఆ రెస్పెక్ట్ వేరే ఉంటుంది, బ్యూరోక్రసీలో ఉంటాయి అని ఐఏఎస్. ఇవి రెండు అయితే కొడితే కుంభస్థలం ఏదో అంటారు సామెత, పెద్దవి కొట్టాలని, డ్రీమ్ బిగ్ థింక్ బిగ్ అన్నట్టు అవే పెట్టుకున్నా. చిన్నవి ట్రై చేసి పెద్దవి కొట్టాలన్న ఆలోచన కూడా లేదు. చిన్నవి ట్రై చేసి పెద్దవి కొట్టాలన్న ఆలోచన కూడా లేదు. అవి కొడదాం అనుకుంటే ఇంకా మాకు అవి రెండింటికి కూడా డబ్బులు కొంచెం అవసరం ఉండే, ఎంతో కొంతనైతే డబ్బులతోనే పని ఉంటుంది. ఇంకా డబ్బులు ప్రిపరేషన్కి ముఖ్యంగా ఇంకా లేనందువల్ల ఇంట్లో ఆర్థికంగా హెల్ప్ చేద్దామని అక్కడ పనికి జాయిన్ అయినా. నెలకు 15,000. ఇంకా ఐ స్టాప్ ప్రిపేరింగ్ ఫర్ దట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీరు పాలిటిక్స్లో కూడా ఏలు పెట్టారంట కదా. అవును. అంటే మీరు ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు? అంటే మీరు పోటీ చేసినారంట కదా. అవును, 1264. 1264 ఓట్స్ వచ్చినాయి. వాళ్ళందరికీ నేను ఆల్వేస్ కృతజ్ఞుని అయి ఉంటా, నన్ను నమ్మి అన్ని ఓట్లు వేసినందుకు. మొదటి అడుగు మై బ్రదర్. ఇంకా గెలుస్తా అంటే మొదటిసారి ఫస్ట్ అటెంప్ట్లోనే గెలవడం కొంచెం కష్టమే. అది కొంచెం కాదు, చాలా కష్టం. ఇంకా అందరికి ప్రజల్లోకి చదువుకున్న విద్యావంతులు, ఎడ్యుకేటెడ్ యూత్ ముందుకు రావాలి ఫర్ బెటర్ సొసైటీ అన్నట్టు ముందుకు వచ్చిన. అంటే మీది మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి కదా, ఒకటి పొలిటీషియన్ అంటున్నారు, ఒకటి యూపీఎస్సీ అంటున్నారు, ఒకటి సిద్దిపేట మోడల్ అంటున్నారు. దేనికి మీరు స్టిక్ అయి ఉంటారు? ఇప్పుడు అదే ఉంది. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే క్రాస్ రోడ్స్లో ఉండి డెస్టినేషన్ ఏంటి అని కన్ఫ్యూజన్ అవుతూ మిస్టర్ ఫెయిల్యూర్ లాగా మిగిలిపోయాను ఇప్పుడు. అంటే మీరు ఇప్పుడు రోడ్ మీద పోతున్నప్పుడు ఎవరైనా పిలుస్తారా మేము సిద్దిపేట మోడల్ అని గుర్తుపట్టి మీతో సెల్ఫీ దిగి? దిగుతారు, సెల్ఫీ దిగుతారు. నువ్వు సిద్దిపేట మోడల్ అని వాళ్ళు ఆప్యాయంగా పలకరిస్తారు. ర్యాపిడో మీద వచ్చేటప్పుడు కూడా కొందరు బ్రదర్స్ ఫోటోలు దిగడము, వాళ్ళు నువ్వు సిద్దిపేట మోడల్ తెలుసు, మీ వీడియోలు చూస్తుంటామని వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్తుండడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఇంకా అదే నాకు ఇమ్మెన్స్ హ్యాపీనెస్ ఇస్తుంది. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు, అంతే. మనం అవుట్ ఆఫ్ ది వాల్ పోదాం, ఒకవేళ బిగ్ బాస్ వెళ్ళి నాగార్జున గారిని కలిస్తే మీరు ఏం చెప్తుండే? నాగార్జున గారికి నేను మీ సిద్దిపేట మోడల్ అని చెప్తే అదొకటే లైన్, కామన్ కాదు. ఎంటర్టైన్మెంట్ సార్, నేను ఇట్లా అంటే ఎమోషనల్గా సింపతి వర్కౌట్ అవుతుందని కాదు, కానీ నా గ్రౌండ్ రియాలిటీ చెప్పేవాడిని. సార్ గిట్లా అక్కడ పరిస్థితి గిట్లా, మేము పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉన్న స్థితిలో నుంచి మట్టిలో మాణిక్యం లాగా నేను వచ్చిన సార్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తా, నేను టాస్కులు బాగా ఆడతా, ఓవరాల్గా సెలబ్రిటీలకు ఏమాత్రం తక్కువ కాదు సార్, నేను మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తా, ఇట్లా వచ్చిన సార్ నా గ్రౌండ్ రియాలిటీ చెప్పి సార్కి సాటిస్ఫై చేద్దాం. లాస్ట్ ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్కి అదే సిద్దిపేట మోడల్గా నేను నా ప్రయాణం అంతట్లో మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలి. నేను ఏది చేసినా, ఏ ప్రయత్నం చేసినా మీ ఆదరణ ఎల్లప్పుడు ఉండాలని నా రిక్వెస్ట్. మీ ఫేస్ చూస్తే సేమ్ కేఏపాల్ లాగా అనిపిస్తుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి మీ ఫేస్ చూస్తే సేమ్ కేఏపాల్ లాగా అనిపిస్తుంది. ఎవరన్నా కామెంట్ పెట్టారా మీ కింద కేఏపాల్ లాగా ఉన్నారు? జూనియర్ కేఏపాల్ 2 అని కామెంట్లు పెడతారు. వస్తాం బాబు, నమస్కారం. ఆయన గొప్ప వ్యక్తి, ఆయనతో కంపేర్ లేదు నాకు. కానీ నేను ఏంటంటే ఎవరిని ఇన్స్పైర్ కాలే, నేనే యువతకు మెయిల్ చేద్దాం. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే. ఆయన శాటిలైట్కి ట్రోలర్ అయిపోయాడు.
మీరు సోషల్ మీడియా ట్రోలర్ అయిపోయినారు కదా. సోషల్ మీడియా ట్రోలర్ అంటే ట్రోల్ చేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే పన్నున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు. ట్రోల్ ఎంత మంచి వీడియో చేయి, ఏది చేయి, ఏ ప్రయత్నం చేయి, ట్రోల్ చేస్తూనే ఉంటారు. మన ప్రయత్నం అనేది విరామం లేకుండా ముందుకు సాగుతూ ఉండాలి మన జీవనంలో అనేది నేను నేర్చుకున్నా ఎందుకంటే ట్రోలింగ్స్ ద్వారా. ఎందుకంటే ఒక లక్ష్యం పెట్టుకొని సమాజానికి మేలు చేయాలన్న తపనతో ముందుకెళ్తున్నాం ఆయన కాబట్టి. ఒకవేళ ఈ వీడియో చూస్తే గ్రేట్గా ఫీల్ అవుతారేమో, అంటే సిద్దిపేట మోడల్తో పోల్చిందని. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ విల్ బి హ్యాపీ, ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సార్ ఏంటి సార్ అది? ఈ విల్ బి హ్యాపీ, ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే సమాజానికి మేలు చేయాలన్న తపన ఉందా ఇలా యువ దశలోనే ఉందా? ఒక 60 ఏళ్ళు అయినాక వద్దామని అనుకుంటారు అంతా అయిపోయాక, కానీ ఇప్పుడే ఉంది ఎర్లీ స్టేజ్. వెరీ నైస్. ఇంతసేపు రాని స్మైల్ కేపాల్ అనగానే మీ దాంట్లో ఆ స్మైల్ వచ్చేస్తుంది. ఆ స్మైల్ సార్ని చూస్తే ఎవరి దాంట్లో ఇప్పుడు మీకు కూడా స్మైల్, ఎవ్రీ వన్ స్మైల్స్ అంటే అంటే మాకేంటంటే కామెడీ అనిపిస్తుంది కేపాల్ అంటే, కానీ మీకు తెలియని ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అవును, నాకు రెస్పెక్ట్ ఉంది, ఎందుకంటే పెద్ద ఆయనను గౌరవించాలి అని. మీకు కామెడీగా అంటే ఎవ్రీ వన్ అందరు వ్యంగ్యంగానే అవుతారు అని మీరు అంటారు. అవును, ఇట్ మేక్స్ ద డిఫరెన్స్. నేను రెస్పెక్ట్తోని అంటే హ్యాపీగా ఫీల్ అవుతాడని నేను అనుకుంటున్నాను.